జిల్లా కేంద్రం కాకినాడలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జేఎన్టీయూకే పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లించారు. జిల్లా కేంద్రం కాకినాడలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం నుండి ప్రారంభం కానున్నందున లెక్కింపు కేంద్రం జేఎన్టీయూకే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టడం జరిగిందని కాకినాడ డీఎస్పీ హనుమంతరావు అన్నారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఠాపురం వైపు నుంచి వచ్చే వాహనాలు తెమాపురం వై జంక్షన్ నుండి ఏడీబీ రోడ్డు మీదుగా సామర్లకోట కాకినాడ రోడ్డు మీదుగా ఇంద్రపాలెం బ్రిడ్జి మీదుగా ప్రయాణించాలన్నారు. అమలాపురం నుండి వచ్చే వాహనాలు ఇదే రీతిలో రావాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుందన్నారు. వారికి కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే వారి వాహనాలు పార్కింగ్ చేసుకోవాలన్నారు. ఏజెంట్లు మంగళవారం ఉదయం 7 గంటల లోపుగా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, తర్వాత వచ్చిన వారిని అనుమతించమని స్పష్టం చేశారు. అందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సాధారణ ప్రజలు, అట్లాగే ఎన్నికల ప్రక్రియలో భాగంగా అనుమతించబడిన క్యాండిడేట్స్, వారికి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు ఎట్లా రావాలి, ఏ మార్గంలో రావాలి, ఎక్కడ వరకు రావాలి అనే విషయాలను తెలియపరచడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. 4వ తారీఖు ఉదయం మనకి కత్తిపూడి వైపు నుంచి అంటే పిఠాపురం మీదుగా వచ్చే తుని, జగ్గంపేట, అట్లాగే పత్తిపాడు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు అందరూ నాగమల్లితోట జంక్షన్ వద్ద ఉన్న కౌంటర్స్ దగ్గరికి వచ్చి అక్కడ వారికి ముందే జారీ చేయబడిన అనుమతి పత్రాలు అంటే ఐడెంటిటీ కార్డ్స్ని, పాసెస్ని చూపించి వారు అక్కడి నుంచి జేఎన్టీయూ గేట్, మెయిన్ గేట్ దగ్గరికి వస్తారు. అట్లాగే కాకినాడ రూరల్, కాకినాడ టౌన్ పట్టణానికి, సిటీకి సంబంధించిన ఏజెంట్లు లేదంటే వేరే ఈ 7 సెగ్మెంట్కి చెందిన ఏజెంట్లు ఎవరన్నా కాకినాడ పట్టణంలోంచి, సిటీలోంచి కనుక ఎవరన్నా కౌంటింగ్ సెంటర్కి చేరాలనుకుంటే భానుగుడి సెంటర్ దగ్గరలో ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం స్ట్రాంగ్ బ్యారికేటింగ్ పెట్టుకుని అక్కడ వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళని మాత్రం మనం టువర్డ్స్ జేఎన్టీయూ అలౌ చేస్తాం. ఇప్పుడు నాగమల్లితోట జంక్షను, అట్లాగే ఆ చివర స్పోర్ట్స్ అథారిటీ ఉన్న స్టేడియం గ్రౌండ్ ఉంది టువర్డ్స్ ఈస్ట్ సైడ్, అట్లాగే రామ్కోసా గెస్ట్ హౌస్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఓల్డ్ మన పోలీస్ ఆఫీస్, ఓల్డ్ డిపిఓ ఉంది కదా, అక్కడ వరకు ఈ 4 సరిహద్దుల్లో మధ్యలో ఉన్న జేఎన్టీయూ క్యాంపస్ అంతా కూడా రేపటికి ప్రొటెక్టెడ్ ఏరియా. అందులోకి ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన అధికారులు, వ్యక్తులు మినహా మరి ఎవరికి కూడా అందులోకి ప్రవేశం ఉండదు. నాగమల్లితోట జంక్షనే లాస్ట్ పాయింట్ కామన్ మ్యాన్ రేపు రావటానికి. నాగమల్లితోట జంక్షన్ నుంచి భానుగుడి వైపు కానీ, నాగమల్లితోట జంక్షన్ నుంచి అటు ఆర్టీఏ ఆఫీస్ వైపు వెళ్ళటం కానీ, అట్లాగే ఆ స్టేడియం దగ్గర నుంచి రామ్కోసా గెస్ట్ హౌస్ రావటం కానీ, రామ్కోసా గెస్ట్ హౌస్ వైపు నుంచి మళ్ళీ తిరిగి మన ఎస్పీ గారి ఆఫీస్ దగ్గరికి ఆ రోడ్లోకి రావటానికి కానీ పూర్తిగా నిషేధించడమైంది.